కల్వ సుజాతతో మాట్లాడదాం. అనంతరం ఇంకొంతమంది మనతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. హలో సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఒక్కసారిగా కొంత మహిళా కమిషన్ ఆఫీస్ ముందు అయితే ఉధృత పరిస్థితి, అక్కడ మీరు లైవ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది అక్కడ? అసలు నేను అడుగుతున్నా, ఈ రోజు తప్పు చేసింది ఎవరు? శిక్ష ఎవరికి పడుతుంది? ఇక్కడ తప్పు ఎవరు చేసిండ్రు? మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా, మహిళా సమాజానికి అవమానపరిచే విధంగా మహిళల్ని వెక్కిరించిన కేటీఆర్ ఏమో సేఫ్ గా కేటీఆర్ పక్ష నేతలందరూ లోపలుంటే, బయట కాంగ్రెస్ నేతలందరినీ అరెస్ట్ చేయడము, వాళ్ళు మహిళలు మొత్తం మా మీద అటాక్ చేయడము ఎంతవరకు కరెక్ట్ ఇది అని అడుగుతున్నా నేను. మొత్తం అందరినీ కొట్టడము, బూతులు మాట్లాడడము, తిట్టడము, పైకొచ్చి దాడి చేయడం మా మీద ఎంతవరకు కరెక్ట్ ఇది? మేమేం చేస్తాము? మా ప్రొటెస్ట్ మేము చేస్తున్నాం. కేటీఆర్ బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి కదా. లోపల దాచుకొని కేటీఆర్ సరే మేము నువ్వు వచ్చేంత వరకు మేము బయట వెయిట్ చేసి చూడాలి. మీ మహిళలు ఎందుకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు అక్కడ అని నేను అడుగుతున్నా. ఏ దానికోసం ప్రొటెస్ట్ చేసింది అక్కడికి వచ్చి? ఇదే 8 రోజుల కింద కేటీఆర్ తెచ్చినప్పుడు ఈ మహిళలందరూ నిద్రపోయిండ్రా, లేకపోతే విహార యాత్రకు పోయిండ్రా? ఎక్కడికి పోయిండ్రు? మహిళ 51% ఉన్న తెలంగాణ మహిళల మీద అవమానకరంగా వెక్కిరించి అవమానపరిచినటువంటి కేటీఆర్ కి ఏమనకుండా ఈ రోజు కాంగ్రెస్ మీద దాడి, కాంగ్రెస్ మహిళా నాయకుల మీద దాడి, కాంగ్రెస్ నేతల మీద దాడి, ప్రభుత్వం మీద దాడి చేస్తున్నటువంటి ఈ మహిళలు ఎక్కడున్నారు అని అడుగుతున్నా. అదే కేటీఆర్ ఇంటి మీదకి ఎందుకు పోయి అడగలేదు? మేము మాకు అవమానకరంగా ఉంది కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, గత ముఖ్యమంత్రి కుమారుడా, మరి మేము వీధుల్లోకి వెళ్తే మాకు అవమానంగా ఉంది, మా మహిళలందరూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మా ఇంట్లో పనిచేసే వాళ్ళు, మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు, మా ఇరుగు పొరుగు అందరూ మహిళలు బస్సులు ఎక్కుతారు కేటీఆర్ గారు, మీరు ఎవరిని అవమానించారని ఇదే మహిళలు ఎందుకు కేటీఆర్ ఇంటి దగ్గర పోయి ప్రొటెస్ట్ చేయలేదు? ఈ రోజు ఎందుకు మా మీద దాడి చేస్తున్నారు అని అడుగుతున్నాను. అంటే ఒక్కసారిగా కొంత అక్కడ ఆ కాంగ్రెస్ నేతలు భారీ స్థాయిలో నోరా వాళ్ళది అన్ని అంత బూతులు మాట్లాడతారా? అసలు ఇవే ట్రైనింగ్ ఇచ్చిన? ఏం ట్రైనింగ్ ఇది? కేటీఆర్ ఇచ్చిన ట్రైనింగ్ ఏంది? మహిళల్ని మొత్తం అవమానపరిచి కించపరిచి, ఆ విధవనేమో వేదిక మీద మహిళల్ని కించపరిచింది, ఈ మహిళా విధవలేమో మా మీద అటాక్ చేసి మమ్మల్ని బూతులు తిడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఇక మహిళా కమిషన్ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు గేట్ లోపల ఉన్నారు. మేము క్షమాపణ అడగామని మేము వెళ్ళిన వాళ్ళము, మమ్మల్ని అరెస్ట్ చేసి మా నాయకులందరినీ, మా మహిళా నాయకురాళ్ళని అందరినీ పోలీస్ స్టేషన్ తరలించింది ఈ రోజు పోలీసులు. వాళ్ళని ఇప్పుడు సేఫ్ గా ఇంటికి పంపిస్తారు. కానీ సుజాత గారు, ప్రధానంగా కేటీఆర్ గతంలో ఆయన ఏదైతే చేసిన వ్యాఖ్యలు గాను మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడము, ఈ నోటీసులకు గాను కేటీఆర్ ఖచ్చితంగా ఈ 7-8 నెలల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అత్యాచారాలు, హత్యల గురించి మేము ఖచ్చితంగా ప్రస్తావనిస్తామంటూ కూడా ఆయన అందుకు ప్రశ్నించే ముందు నువ్వు చూసుకో ఫస్ట్. గత 10 సంవత్సరాలలో తెలంగాణ మహిళలకు ఎంత గౌరవించారు, ఎంత రక్షణ ఇచ్చిండ్రు, ఎంత మంది మహిళలకు మానభంగం జరిగింది, ఎంత మంది మహిళల మీద అత్యాచారం చేసి చంపబడిండ్రు. 9 నెలల పాప, 6 సంవత్సరాల పాప, 11 నెలల పాప, గిరిజన మహిళలు, దళితుల మహిళలు, ఆదివాసీ మహిళలు, ఎన్కౌంటర్లైన మహిళలు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మేము కూడా లిస్టు మీకు పంపిస్తాం. కేటీఆర్, ఈ 10 ఏళ్లలో జరిగిన మహిళల మీద అఘాయిత్యానికి మీరు ఫస్ట్ సమాధానం చెప్పండి. మేము ఎక్కడ జరిగినా కూడా మేము తెలంగాణలో మేము ప్రశ్నించొద్దు అన్నట్లేదు, మేము కూడా ప్రశ్నించమంటున్నాం. అట్ ద సేమ్ టైం జరిగినప్పుడు మీ ప్రతిపక్ష నాయకుల కన్నా ముందు మా అధికార పార్టీ నేతల ముందు అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి సానుభూతి కాకుండా ప్రభుత్వ పరంగా మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఆదేశిస్తున్నాం. ప్రభుత్వ పరంగా వారి మీద మేము ఈ రోజు వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడుతుంది ప్రభుత్వం అని మేము దగ్గరికి వెళ్ళి మహిళలకు అండగా నిలబడుతున్నాం. ఎక్కడ జరిగినా కూడా మొదటిగా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ లీడర్లు, అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. ఎన్నడన్నా వీళ్ళు ఒక్క రోజన్నా గతంలో ఉన్న మహిళా కమిషన్ 6 ఏళ్ల పిల్లకి సింగరేణి కాలనీలో మేము 2 రోజులు ప్రొటెస్ట్ చేసినాం. అక్కడ అందరం యావత్ తెలంగాణ అంతా ప్రొటెస్ట్ చేసింది. అక్కడ కనీసం ఒక్క మహిళా మంత్రి అన్నా, మహిళా కమిషన్ చైర్పర్సన్ అన్న వచ్చిందా? వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడడానికి మేము ప్రొటెస్ట్ చేసినాక 10 లక్షలు 20 లక్షలు వాళ్ళకి ఇస్తామని చెక్ చేయడానికి వచ్చింది. ఇదేనా న్యాయము? ఇదేనా చేసింది మీరు గత 10 ఏళ్లలో? నేను చిట్టా మొత్తం మీకు పంపిస్తా, చదివి వినిపియండి మీ ఛానల్ ద్వారా. గత ప్రభుత్వంలో జరిగిన మహిళల మీద అత్యాచారాలు, మహిళల మీద జరిగినటువంటి ఘోరమైనటువంటి చరిత్ర అంతా మీకు పంపిస్తా. ఫైనల్ గా మీరు చేసి కేటీఆర్ అడుగుతున్నా, యువతని నాశనం చేసి హైదరాబాద్ ప్రపంచ దేశంలో ఆదర్శంగా ఉండాలని మేము ఈ రోజు పోరాటం చేస్తున్నాం. గత 75 సంవత్సరాల చరిత్ర లోపల ఎన్నడూ కూడా హైదరాబాదు డ్రగ్స్ కి అడ్డగా మారినటువంటి చరిత్రలో 10 ఏళ్లలో డ్రగ్స్ అడ్డగా మార్చినాం. ఈ రోజు చూస్తలేమో మనం
అక్కడ 100 కిలోలు, ఇక్కడ 1000 కిలోలు, అక్కడ క్వింటలు, ఇక్కడ క్వింటలు దొరికిన చరిత్ర మనం చూసలేము. అలవాటు అయిపోయింది మొత్తం గంజాయికి, డ్రగ్స్ కి అలవాటు చేసి యువతను నాశనం చేసి మహిళల మీద అఘాయిత్యాలు చేసినప్పుడు ఏడ పండుకున్నారు అని అడుగుతున్నా ఈ రోజు నేను. ఎస్ మేము కదా ప్రశ్నించినాం ఆ రోజు, మేము కదా ఆ రోజు మేము అండగా నిలబడినాం. ఈ రోజు కూడా మహిళా సమాజానికి మేమే అండగా నిలబడుతున్నాం. నువ్వేడున్నావయ్యా? చేతి నిండా 2 సినిమాల 2 చేతులకి రాఖీ సినిమాలో ఎన్టీ రామారావు కట్టుకుంటే అట్లా రాఖీలు కట్టుకుంటే కాదు, గత చరిత్ర నువ్వు మర్చిపోతే కాదు కేటీఆర్. ఈ రోజు మేము అడుగుతున్న బహిరంగ క్షమాపణ ఎందుకు చెప్పవు నువ్వు? ట్విట్టర్ ద్వారా చెప్పడానికి బస్సులు ఎక్కిన ప్రతి మహిళ ట్విట్టర్ చదువుకుంటుందా? ట్విట్టర్ అకౌంట్ ఉంటుందా? నువ్వు ట్విట్టర్ వేదికగా మహిళలను అవమానపరిచినావా? ట్విట్టర్ లో పెట్టే నేను చెప్పని ఇంకా చెప్పేసిన క్షమాపణ నీకు అంత నోటి దొరదెందుకు, నోటి డోలు ఎందుకు అంత అహంకారం నీకు అని అడుగుతున్న కేటీఆర్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు. ఇది తెలంగాణ ఆడపడుచులంతా ఒక్కసారిగా కేటీఆర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇక ఎల్లిపాయలు ఒలుచుకుంటారో ఉల్లిపాయలు ఒలుచుకుంటారో బ్రేక్ డాన్స్లు చేసుకుంటారో చేసుకోనట్టు కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ గాను పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.